హాయ్ అండి. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ వచ్చేసి సువర్ణ వినోద్ రెడ్డి. ప్లీజ్ సపోర్టింగ్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా? మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, విజయవాడ. నేను మా చిన్నక్క కలిసి వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి తను. ఇంకా మా చిన్నక్క వాళ్ళ పెద్ద పాపకి ఏంటంటే ఆటోలు కానీ బస్సులు కానీ పడవ, వాంతింగ్స్ అవుతాయి అని చెప్పేసి ఇంక తనేమో బండి మీద వచ్చేస్తుంది. బండి మీద ఎక్కించుకొని వస్తున్నాడు తను. ఇంక నేను అక్క మా చిన్నక్కోళ్ళ పాప అయితే మేమైతే వెళ్తున్నాము. వీడైతే మాత్రం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. వీడు పుట్టినప్పుడు అసలు నేను వీడిని ఎత్తుకొని కూడా ఎత్తుకోలే సరిగ్గా. కానీ వీడికి నేనంటే ఎంత ఇష్టమో అండి. అంతే ఇష్టం నాకు కూడా వాడంటే. ఎందుకో ఏమో తెలియదు కానండి, ఈరోజు మాత్రం మేము వెళ్ళేటప్పుడు మాత్రం క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది విజయవాడ. మొత్తం అంతా కూడా చాలా చల్లగా ఉంది. ఇదేమో వచ్చేసి గొందల చర్చ్ అండి. విజయవాడలో గొందల చర్చ్ ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఇది గొందల చర్చ్. ఇక్కడ ఏది అనుకున్నా సరే, ఏది మొక్కుకున్నా సరే జరిగిద్ది. నేనైతే ఎక్కువగా నేను అక్కడే ఎక్కువగా మొక్కుకుంటాను. ఎందుకంటే మంచిగా జరిగిద్ది. ఏది జరిగినా ఏది కోరుకున్నా సరే. ఇంకెందుకు అట్లా అట్లా వచ్చేసాము. ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా చిన్నక్కైతే వాళ్ళ ఇల్లు మర్చిపోయి అటెక్కడికో వెళ్ళిపోతాకైతే చూస్తుంది. ఇంక మేము నవ్వుకుంటూ అదేంటి అక్క అటెక్కడికక్క నువ్వు వెళ్ళేది, ఇల్లు ఇక్కడ పెట్టుకోని అని చెప్పేసి మేమైతే మాట్లాడుకుంటూ అయితే మాత్రం లోనకైతే వెళ్ళిపోతున్నాం. సహస్ర అయితే అసలు కుదిరి అనేది ఉండదండి. అసలు ఎంత అల్లరి చేసిద్ది అంటే అంత అల్లరి చేసిద్ది. మీకు ఆ అల్లరి మొత్తం కూడా వీడియోలో కనిపించిద్ది. మేము వెళ్ళామా అది చూడండి, ఇంట్లోకి కూడా వెళ్ళకుండా అక్కడ బండి ఉంటే బండి మీద కూర్చున్నారు ఇంకిద్దరు కూడా. తినేనండి లక్ష్మి, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తిను. మాకు ఏంటంటే ఫస్ట్ తనే ఫ్రెండ్, తర్వాత తిను ఫ్రెండ్ అయింది బాగా. ఇది వచ్చేసి వాళ్ళ హౌస్. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా లోన్ అంతా వేసి ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరిపోయారండి బాబు. అసలుకి ఒక్కలు ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటి ఒక్కలకి ఇప్పుడు ముగ్గురు చేరారు. నలుగురికి గోల గోల చేస్తున్నారు. లోన్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేయటం గోల గోల అసలుకి. కానీ అదొక సందడండి పిల్లలు ఉన్న ఇంట్లో. ఇంకా అలా ఇంక మా చిన్న పాప వీడైతే కనుక అసలు సాంగ్ పెట్టుకొని తగ్గేదే లేదా సాంగ్ అని చెప్పేసి వేస్తూ ఉన్నాడు వాడు. అది చూడండి ఎట్లా అనిద్దో. ఇంక వీడియో తీస్తుంటే ఈ పాప మధ్యలో ఈ పాప కూడా వస్తుంది. ఇంక ఈలోగా నేను వీడియోస్ తీసేలోగా తన లక్ష్మి అయితే డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చేసింది. ఫస్ట్ మాకు ఇచ్చిద్దా పిల్లలకి ఇచ్చిద్దా అని చూస్తే ఫస్ట్ పిల్లలకి ఇచ్చింది. ఎందుకు తనకి అలా వాళ్ళకి అలా ఇస్తున్నావు అనుకుంటే, వాళ్ళకి ఇచ్చామనుకోండి ఫస్ట్ ప్రశాంతంగా మనం కూడా కూర్చొని తాగుతూ సరదాగా ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. అదే వాళ్ళకి ఇవ్వకుండా మనం తాగామనుకోండి రచ్చే. ఇంకా తినొచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప తను ఇస్తుంటే అసలు తీసుకోదు, వాళ్ళ అక్క ఇస్తుంటే. ఇంకా లక్ష్మిని అత్త ఇవ్వత్త అని చెప్పేసి అడిగి మరీ తీసుకొని తాగుతుంది. దేవాంశ్ ఎంత క్యూట్గా ఉండిద్దో, ఎంత సైలెంట్ అంత వైలెంట్ ఆ పిల్ల. చాలా అంటే చాలా ఇష్టం. ఇంక తాగేసి సరదాగా కూర్చొని కుసేపు అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం. పిల్లల సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారు. ఇంకా అక్క వాళ్ళం ఫోన్లో యూట్యూబ్లో ఏం చేయాలి ఏంటని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు. నేను వీడియో మొత్తం రికార్డింగ్ చేస్తూ ఉన్నాను, అందుకే నేను కనిపించట్లేదు మీకు. ఇంకా మా పెద్ద పాప అయితే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా డ్యాన్స్ కూడా బాగా మంచిగా వేస్తాక చూస్తుంది. ఇంక ఈలోగా బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంక ఈ బ్యాచ్ నలుగురు అయితే సరే బయటకైతే వచ్చేసారు. ఇంకా మేము బయటకు బిర్యానీ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మేము బయటకు వచ్చేసరికి ఈ బ్యాచ్ మొత్తం బయటకు వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చూసుకున్నారు. ఇంక ఈలోగా అందరం కూడా కింద కూర్చొని శుభ్రంగా ప్రశాంతంగా ఫస్ట్ వాడికైతే ముందైతే డ్రింక్ పోసాము. వాడికి సహస్రాకి, మా పెద్ద కోళ్ళ పాప పేరు సహస్ర. మేమైతే అనుకున్నాము ఇది బిర్యానీ సరిపోదా సరిపోయినా దాని టేస్ట్ ఎలా ఉండిద్ది, స్పైసీగా ఉండిద్దా ఎలా ఉండిద్దా అని చెప్పేసి అనుకుంటూ బుక్ చేసింది, తను ఆర్డర్ చేసింది. ఏం కాదులే సరిపోకపోతే వైట్ రైస్ చేసుకోవచ్చులే, కానీ దాంట్లో కర్రీస్ వస్తాయి కదా అనుకుంటూ ఉన్నాం. కానీ అయితే అందరికీ ఫ్యామిలీ ప్యాక్ కదా, అందరికీ సరిపోయింది. కానీ ఉందండి స్పైసీగా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాంట్లో పీసులు మొత్తం అయితే ముందు ఒక ప్లేట్లోకి అయితే వేసేసింది తను. మా చిన్నకు వచ్చేసి వెజ్ కదండి, మా చిన్నకు నాన్ వెజ్ తినదు. తనకి ఏంటంటే ఫస్ట్ తనకి రైస్ పెట్టేసి ఆ తర్వాత మనం పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా తనకైతే రైస్ అయితే పెడుతుంది. ఇంక మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి లక్ష్మి వాళ్ళ పాపకి ఒక ఫోను, మా చిన్నక్క వాళ్ళ పాపకి ఒక ఫోను, ఇద్దరికే 2 ఫోన్లు ఇచ్చేసాము. ఆ ఇద్దరు కూర్చొని ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. ఇంక నేనైతే సర్లే తిందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే వీడియో తీస్తున్నాను. వాళ్ళేమో తర్వాత తినవచ్చులే, తర్వాత వీడియో తీయచ్చులే కానీ ముందు తిను అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు.
ఇప్పుడు కాదు ఇంకెప్పుడు తీసేది అనుకుంటే మా చిన్నక్క వాళ్ళ పెద్ద పాపకైతే చాలా అంటే చాలా ఇష్టం బిర్యానీ. ఇంకా అందరం కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ చాలా డేస్ అయింది కదా మనందరం కలిసి ఇట్లా కూర్చున్నది అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ అయితే బిర్యానీ అయితే తినేస్తున్నాం. కానీ కర్రీ అయితే నేనైతే ఏం వేసుకోలేదు, ఎందుకంటే నేను ఏది వేసుకోను. ఇంకా అలా బిర్యానీ అయితే ఫినిష్ చేసాం. ఇంకా బిర్యానీ ఫినిష్ చేసిన తర్వాత మనకి డ్రింక్ అయితే ఉండాలి కదండి. ఇంక నేనైతే కూల్ డ్రింక్ అయితే తాగాను. ఇంక వీళ్ళకి పోసిన తర్వాత వీళ్ళకానిస్తే చెంచా కూడా ఇవ్వాలంట, స్పూన్ కూడా ఇవ్వాలంట. గ్లాస్లో పోసి స్పూన్ ఇస్తే ఆ స్పూన్తో తాగుతారంట వాళ్ళు. ఇంక వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను కూడా కొంచెం అలా తాగుతూ అలా ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంకా అందరం కూడా ఇంక సర్లే ఎట్టగో వచ్చాం కదా అందరం కూడా కలిసాం సరదాగా అని చెప్పేసి కొంచెం అయితే సరదాగా రీల్స్ అయితే చేసాము ముగ్గురం కూడా. సరదాగా అలా రీల్స్ చేసుకుంటూ అవన్నీ అప్లోడ్ చేసుకుంటూ చాలా అంటే చాలా బాగుందండి. ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న బుధవారం అండి. వ్లాగ్ వచ్చేసి ఈ సీన్ అయితే వేరే లెవెల్ అండి. మా యూట్యూబ్లో షార్ట్స్లో ఉంటే చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.